ఇక్కడ మనం టెరకోటా డిజైన్ తోటి విత్ టప్ అండ్ గ్లాస్ తోటి అయితే వర్క్ చేస్తున్నామండి. టప్ అండ్ గ్లాస్ వేసినప్పుడు ఫ్యాబ్రికేషన్ కొంచెం హెవీగా ఉంటుంది. హెవీ ఫ్యాబ్రికేషన్ ఇవ్వాలి. టప్ అండ్ గ్లాస్ అనేది వెయిట్ ఎక్కువ ఉంటుంది అనమాట. పాలికార్బోనేట్ షీట్ అయితే మనకు వెయిట్ తక్కువ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు క్లయింట్ టప్ అండ్ గ్లాస్ అన్నారు కాబట్టి టప్ అండ్ గ్లాస్ తోటి అయితే మనం వర్క్ చేస్తున్నాము. చూడండి ఎంత డస్ట్ వస్తుందో అక్కడ. మనం కొంచెం సైజ్ సెట్ కాకపోతే అలా డ్రిల్లింగ్ అలా చేసి మనం సెట్టింగ్ అయితే చేసుకోవాలన్నమాట. అందుకే డస్ట్ ఇలాగా ఉంది. ఈ టెరకోటా వర్క్ ఇక్కడ మనకు ఫ్యాబ్రికేషన్ అయితే అయిపోయింది. చెప్పాను కదా టప్ అండ్ గ్లాస్కి హెవీ ఫ్యాబ్రికేషన్ కావాలని. అందుకు టప్ అండ్ గ్లాస్ ఇచ్చినప్పుడు కొంచెం కాస్టింగ్ అనేది పెరుగుతుందండి. అందరూ టప్ అండ్ గ్లాస్కి ఎందుకు పెరుగుతుంది ఈ కాస్ట్ అని అంటున్నారు. కానీ మనం ఇచ్చే వర్క్ని బట్టి మనం ఎక్కడ కాంప్రమైజ్ అయితే కామండి. వర్క్ కూడా చాలా నీట్గా ఉండాలన్నమాట. దానికోసం ఇక్కడ మనకు సైడ్స్ అవన్నీ అయిపోయిన తర్వాత పైన కూడా మొత్తం అది పేస్ట్ చేసిన తర్వాత టప్ అండ్ గ్లాస్ చేస్తాము. ఇక్కడ మనము ఆ టైల్స్ పేస్ట్ చేయడానికి ఇలా బార్డర్ ఇచ్చాము చూడండి. ఇక్కడ చూస్తున్నాను కుమార్, ఆ బార్డర్ ఇస్తామన్నమాట. ఆ బార్డర్ ఇస్తే అవి డైరెక్ట్ అందులో కూర్చుంటాయి. ఇక్కడ మనకు సిమెంట్ తోటి ఏం పని ఉండదు అనమాట. పైన ఇచ్చే వాటికి సిమెంట్ తోటి పని ఉండదు. సైడ్కి ఇచ్చే వాటికి మాత్రమే మనం సిమెంట్ ఒక రకమైన సిమెంట్ తోటి వాళ్ళు ఫిక్స్ చేస్తారనమాట. కిందికి వెళ్ళి వాళ్ళ వర్క్ కూడా ఎలా అయిందో చూద్దాం రండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్పాను కదా ఇప్పుడు కెమికల్ తోటి ఫిక్స్ చేయాలన్నమాట. సైడ్స్కి కాబట్టి కెమికల్ తోటి ఫిక్స్ చేయాలి. అదే పైన మనకు టాప్ మీద అయితే కెమికల్ అవసరం ఉండదు. ఇక్కడ కెమికల్ ఫిక్సింగ్ అయితే అవుతుందండి. చూడండి, చూపివా కెమికల్ మిక్స్ హ్యాండ్. ఇదండి, ఇది కెమికల్ అనమాట. దీన్ని మిక్స్ చేస్తారు. కొన్ని ఐటమ్స్ కలిపి ఇలా మిక్స్ అయితే చేస్తారు. ఇక్కడ మనకు వర్క్ అవుతుంది. వచ్చాయి కాబట్టి ఇక్కడ ఓపెనే ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి మనకు రెయిన్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే మనం దిగడానికి తలకు కూడా తాకద్దు కాబట్టి మినిమం ఇంత హైట్ అయితే మెయింటైన్ చేయాలండి. మనకంటే పొడుగున్న వాళ్ళకు కూడా ఏం ప్రాబ్లం అవ్వకుండా ఇక్కడ దాకా ఇచ్చామన్నమాట. ఇది చూసుకొని మరీ ఇస్తాం ఇక్కడ వీళ్ళకి, ఎవరికైనా అంతే. ఇదనమాట మోస్ట్లీ. ఇప్పుడు చెప్పాను కదండి, పైనుంచి అయితే మనకు డైరెక్ట్ ఫిక్స్ చేయొచ్చు అని. ఇక్కడ పైనుంచి అయితే డైరెక్ట్ ఫిక్స్ చేయొచ్చు. చిన్న చిన్న బాక్సెస్ ఉన్న దగ్గర మరి ఇంకా టెరకోటా రావాలి. ఇక్కడ మాత్రం మనం ఇటు సైడ్ మాత్రం ఫిక్సింగ్ అయిపోయింది. ఇవి టెరకోటా బాక్సెస్ అయితే ఇలా ఉంటాయన్నమాట. ఇవ్వండి టెరకోటా బాక్సెస్. దీంట్లో మనకు 5-6 వెరైటీస్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ క్లయింట్ మాత్రం ఇది సెలెక్ట్ చేసుకున్నారు. మనకు కొన్ని వెరైటీస్ అనమాట. దీంట్లోనే 5-6 వెరైటీస్ అయితే ఉంటాయన్నమాట. ఇలా అండి. మీకు కూడా ఇది ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొత్తం అయినాక కూడా ఒకసారి వీడియో అయితే మీతో షేర్ చేస్తాను. ఇదండి ఇప్పటికి అవుట్పుట్. గార్డెన్ అది ఉందండి, పార్క్ ఉంది. ఎప్పటికీ ఇదైతే క్లోజ్ అవ్వదు అనమాట. వ్యూ మాత్రం ఇక్కడ వీళ్ళకి చాలా బాగుంది. హాయ్ అండి, మనకి ఇక్కడ టెరకోటా టెర్రస్ అయితే చేసి ఇచ్చామండి. మనకు మొత్తం ఫినిష్ అయిపోయింది. ఫినిష్ అయిపోయాక కూడా వీడియో షేర్ చేస్తా అని చెప్పాను కదా, అందుకైతే ఈ వీడియో చేస్తున్నాను నేను. ఇక్కడ మనం టెరకోటా టైల్స్ అయితే వేసామండి. టెరకోటా టైల్స్ విత్ ఫ్యాబ్రికేషన్తో వేసాము. ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుందని. చాలామంది ఏంటంటే దీన్ని ఒకదాని మీద ఒకటి బెడ్ చేసి చేసేస్తారు. అలా కూడా చేసుకోవచ్చు. కానీ కొంచెం స్ట్రాంగ్గా కావాలంటే మాత్రం ఇలా మనం ఫ్యాబ్రికేషన్లో చేసుకొని చేయాలన్నమాట. ఇక్కడ కూడా చిన్న చిన్నవి కూడా మనం థిక్నెస్ ఇంత కాకుండా తక్కువ కూడా పెట్టుకోవచ్చు. క్లయింట్ ఇలా హెవీగానే కావాలని అడిగితే హెవీగా చేసి ఇచ్చామండి. ఇవే అండి టెరకోటా టైల్స్. ఇంత విడుదలో ఉంటాయి అన్నమాట. ఇది ఆల్రెడీ ఇక్కడ పగిలిపోయి ఉంది, అందుకోసం తీసుకొని ఇలా వీడియో తీస్తున్నాను. ఇది మనం మొత్తం ఇది టెరకోటా టైల్స్ తోటే మనం చేసి ఇచ్చాము. క్లయింట్ డిజైన్ ఎలా అడిగితే అలా చేసి ఇచ్చామండి. ఒక్కసారి పైన చూడండి, అలా కొంచెం చాలా బాగుండాలని చెప్పి కొంచెం మీ ఇష్టం మేడం, మీరు ఎలా అయినా కొంచెం డిజైన్ చేయండి అంటే
మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారనమాట. ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఇలా కొంచెం డిఫరెంట్గా చేసాము. ఇది పింట్రెస్ట్లో ఎక్కడ లేదనమాట డిజైన్, ఇది వీళ్ళకి మాత్రమే చేసి ఇచ్చాము. అలానే ఇక్కడ కొంచెం ఒక డ్రాప్ కావాలంటే ఒక డ్రాప్ వరకు ఇక్కడ దింపామండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక డ్రాప్ వరకు ఇట్లా కావాలి అంటే 1 ఫీట్ ఒక టైల్ వరకు ఇలా డ్రాప్ చేసాము. ఇది అంటే చాలా బాగా వచ్చేసింది. మనకు ఈ ప్రైవసీ కావాలనుకుంటే ప్రైవసీ వస్తుంది అనమాట. ఈ క్లయింట్కి ఎదురుగా పార్క్ కూడా ఉంది. ఇక్కడ వాళ్ళకి ఎప్పటికీ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. అందుకోసం ఇటు సైడ్ మాత్రం చేసుకోలేదు. ఇటు సైడ్ ఆల్రెడీ బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి ఆ బిల్డింగ్ నుంచి ప్రైవసీ వచ్చింది. అలానే వీళ్ళకు సింగ్ కూడా ఉందన్నమాట. సేమ్ ఇక్కడ కూడా మనకు టెరకోటా టైల్స్ తోటి విత్ ఫ్యాబ్రికేషన్ తోటి అయితే మనం చేసి ఇచ్చామండి. ఇలా చేసాము. ఇక్కడ కూడా చాలా బాగా వచ్చింది. ఆల్రెడీ వీడియో కూడా మీతో షేర్ చేసుకున్నాను, మనకి మేకింగ్ వీడియో. పైకి కూడా వెళ్ళి చూద్దాం రండి. ఇక్కడ చూడండి, మనం ఏ డిజైన్ అయితే చేసామో అది చాలా క్లారిటీగా వస్తుందన్నమాట. ఇక్కడ ఇప్పుడు గ్లాస్ వర్క్ ఫినిషింగ్ అవుతుంది. అది ఒకసారి ఎలా వచ్చిందో ఏంటో నేను చూడడానికి అయితే వచ్చేసాను అనమాట. ఈ డిజైన్ కూడా మనకు ఎక్కడ పింట్రెస్ట్లో కానీ ఎక్కడ ఉండదు. ఓన్గా క్లయింట్ మనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసరికి ఓన్ డిజైన్ అయితే చేసి ఇచ్చాము. డిజైన్ చేసి ఇచ్చాను. క్లయింట్ కూడా చాలా హ్యాపీ అయింది. వచ్చే వరకు ఎలా ఉంటుంది ఏంటి అని కొంచెం టెన్షన్ అయింది అనమాట. మీరు అలా ఏం టెన్షన్ పడకండి, చాలా బాగా వస్తుంది అన్నాను. వచ్చాక మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు అక్కడ చూడండి, మనకు గ్లాస్ కూడా వస్తుంది, పైకి గ్లాస్ ఫిట్టింగ్ అవుతుంది అన్నాను కదా. కుమార్ చూపిగా అనిపిస్తుంది అక్కడి నుంచి. ఇక్కడ అంతా డస్ట్ ఉందిగా. అలా గ్లాస్ ఫిట్టింగ్ అయితే అవుతుందండి. గ్లాస్ ఫిట్టింగ్ అయిన తర్వాత మనకు లీకేజ్ ప్రాబ్లం రాకుండా లిక్విడ్ అది పెడతారు. మేకింగ్ వీడియో కూడా ఇందులో షేర్ చేస్తాను మీకు. ఇప్పుడు చెప్పాను కదండి, టెరకోటా టైల్స్ వేసామని. ఇక్కడ గ్లాస్ వర్క్ అయితే అవుతుంది. ఈ రోజు ఫినిష్ అవుతుందో రేపు ఫినిష్ అవుతుందో తెలియదు, అలా అనమాట. కానీ చాలా బాగా చేస్తారండి. మీకు కూడా ఇలా కావాలంటే కాల్ చేయండి, స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను. ఇలా అయితే చాలా బాగా అయిందండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, ఈ మేకోవర్ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా మేకోవర్ మీకు ఎలా అనిపించింది ఏంటి అని కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. అలానే లైక్ చేయడం, షేర్ చేయడం కూడా మర్చిపోకండి. మీకు కూడా ఇలా బాల్కనీ మేకోవర్స్ కానీ టెర్రస్ మేకోవర్ కానీ కావాలంటే స్క్రీన్ నెంబర్ ఇస్తాను, కాల్ చేయండి. మీరు ఈ వీడియోని ఇంత ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ హేమ. థ్యాంక్ యూ.